రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కంచెలు, పోలీస్ పహార నడుమ బహదూర్గూడ వాసుల ఆందోళనలు వినిపిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే రైతులు వద్దని వారిస్తున్నారు. తమను కబ్జాదారులు అనవద్దని, భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం సర్కారు భూమికి కంచె వేస్తున్నామని, రైతులకు లేఅవుట్లు ఇస్తామని చెబుతూ ఉండటంతో పరిస్థితులు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు సహా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజా పరిస్థితులపై మా ప్రతినిధి శివరామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రైతు పవన్, రంగారెడ్డి జిల్లా బహదూర్గూడకు సంబంధించినటువంటి రైతులు చేస్తున్నటువంటి భూ పోరాటం క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. అయితే నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొద్దిగా చల్లబడ్డప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం వెంటాడుతూనే ఉంది ఇప్పటికీ కూడా. అయితే ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి బహదూర్గూడలో ఉన్నటువంటి రైతులు చేస్తున్నటువంటి భూ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ఆ తర్వాతే భూసేకరణ అంశాన్ని తమ ముందుకు తీసుకురావాలని చెప్పి కూడా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాం. అయితే మొత్తంగా చూస్తే కనుక బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 7 కారిడార్స్ని ప్రతిపాదించింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ని హబ్గా చేస్తూ 3 ప్రయాణ మార్గాల్ని కూడా సూచించింది. అందులో ఒకటి హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. అయితే ఈ మూడింటికి సంబంధించి హైదరాబాద్ హబ్గా ఉండడంతో శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 400 ఎకరాలని భూసేకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించినటువంటి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని చెప్పి ఇటీవల జరిగినటువంటి మంత్రిమండలిలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలని అధికారులకు జారీ చేసింది. ఆ మేరకే హైడ్రా అధికారులు కానీ అట్లాగే ఇదేదైతే ఉందో అంటే సర్వే నెంబర్ అక్కడ ఉన్నటువంటి 65కి సంబంధించినటువంటి భూముల్లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి అది 650 ఎకరాలుగా ఉందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఏం చెప్తున్నారంటే 25 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో, మరో సర్వే నెంబర్లో 11 ఎకరాలు ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళ రైతులు గతం నుంచి పోరాటం చేస్తున్నామని, గత 9 నెలల క్రితమే హైకోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ కూడా తాము తీసుకువచ్చుకున్నామని, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి వెకేట్ చేసేటువంటి దరఖాస్తులు కూడా హైకోర్టులో వేయలేదని చెప్పి, ఒకవేళ భూమి ప్రభుత్వం అయితే ఎందుకు వేయలేదని చెప్పి కూడా అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అది ప్రభుత్వ భూమి అని చెప్పి అంటే రైతులు చెప్తుంది 70 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని, అక్కడ కూరగాయలు, పండ్లు, ఫలాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. సాగు చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమి మాత్రమేనని. అయితే దానికి సంబంధించి రైతుల నుంచి అంటే పట్టాలు లేని భూములు తీసుకొని రైతులకు HMDA అప్రూవల్గా ఉన్నటువంటి 500 గజాల, ఒక్కో ఎకరానికి 500 గజాల ప్లాట్లు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. దానికి రైతులు ఒప్పుకోవట్లేదు. 600 గజాలు ఇప్పించేందుకు కూడా కృషి చేస్తానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో పాటు నిన్న జరిగినటువంటి సంఘటనల్ని పరిశీలిస్తే కనుక నిన్న దీక్షా శిబిరానికి తొలుత బీజేపీ నాయకులు, రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించారు. అట్లాగే అంతకు ముందు పట్లోల కార్తిక్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ నేత ఉన్నారో ఆయన కూడా వచ్చి సంఘీభావం ప్రకటించే క్రమంలో ఆయన అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ మేరకు నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ట్వీట్ చేసింది, నాదర్గూల్లో అట్లాగే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు తీసుకోవాలి తప్ప పేదల భూములు ఎందుకు తీసుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి అట్లాగే పట్లోల కార్తిక్ రెడ్డితో సహా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అట్లాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా అక్కడికి వెళ్ళి అసలు భూములకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే బీజేపీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ ఎవరైతే ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి రైతులందరూ ఏకగ్రీవంగా ఒక మాట మీదకి వస్తే ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని చెప్పి, రైతులకు అండగా ఉంటానని చెప్పి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటానని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మేరకే అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయనేది క్షణక్షణం మాత్రం ఉత్కంఠ కలిగిస్తుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడము, పోలీసులకు పోతే ఇబ్బందికర పరిస్థితులు కలగడము, ఇవన్నీ చూస్తే కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం కానీ అట్లాగే ఇటు రైతులు కానీ సామరస్యంగా మొత్తంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని, రైతులకు ఖచ్చితంగా భూమే కావాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం HMDA అప్రూవల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో పవన్.